అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. వందలాది మంది స్టూడెంట్స్ వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 5 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. వీసీ వచ్చి సమాధానం చెప్పినా ఆందోళన విరమించడం లేదు. మెస్లో పెడుతున్న ఫుడ్ లో పురుగులు వస్తున్నాయని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రోడ్డెక్కారు విద్యార్థులు. సమ్మర్ వెకేషన్ లో డైనింగ్ కిచెన్ రెనోవేషన్స్ కి హాస్టల్స్ అయింది. ఫుడ్ రాణిపేట గర్ల్స్ హాస్టల్ మధ్యపాలెం కిచెన్ డైనింగ్ రెనోవేషన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు లేడీస్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ వందల మంది విద్యార్థులు వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వాస్తవానికి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. హాస్టల్స్ లో సరైన సౌకర్యాలు లేవు. హాస్టల్లో ఇస్తున్న ఫుడ్ మెనూ కూడా బాగుండట్లేదు. ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా వీసీ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఆంధ్ర యూనివర్సిటీలో కనిపిస్తాయి? ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకుంటే ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా 1560 పోస్టులు ఇంకా భర్తీ చేయకుండానే ఉన్నారు. అలాగే హాస్టల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లేడీస్ హాస్టల్స్ లో ఒక 18-19 మందికి 5 వాష్రూమ్లు అనేవి వాళ్ళకి పెడుతున్నారు. అలాగే 4 ఉండాల్సిన రూముల్లో 5 తోస్తా ఉన్నారు. అలాగే కాకుండా వాటర్ ఫెసిలిటీస్ సరిగా లేవు, ఇంకా వాష్రూమ్ సరిగా లేవు. వాష్రూమ్ డోర్లు అనేవి ఊడిపోతా ఉన్నాయి లేడీస్ హాస్టల్స్ లో. ఇంకొన్ని చోట్ల అయితే ఇంకొన్ని బ్లాక్స్ లో అయితే బట్టలు ఉతుక్కోవడానికి ప్లేసులు కూడా లేక బయట బాత్రూముల్లో ఉతుక్కోవాల్సి వస్తుంది. నీటి సమస్య అనేది ఎక్కువ అయిపోతా ఉంది. కొన్ని హాస్టల్స్ లో అయితే వైఫై లేదు. ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ అంతా అన్ని చోట్ల ఉంది. అలాగే హాస్టల్స్ లోనే వైఫై లేకపోతే ఎలా చదువుకుంటారని మేము అడుగుతా ఉన్నాము. రైట్, ఓవరాల్ గా విద్యార్థులు తమ ఆందోళన చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇది 3వసారి విద్యార్థులు ఆహారం కానీ లేకపోతే ఇతర సౌకర్యాల విషయంలో ఆందోళనకు దిగడం. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ దగ్గర తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా నిర్దిష్టమైన హామీని ఇచ్చినప్పుడు మాత్రమే తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర విద్యార్థి నాయకులు ఉన్నారు. ఈ రోజు వీసీతో మీ చర్చలు జరిగాయి. ఏ విధమైన ఫలితం మీరు ఆశిస్తున్నారు? సార్, మేము పెట్టిన సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం కావాలని చెప్పేసి దఫదఫలో మేము లెటర్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా అదే మూవ్మెంట్ లో ధర్నాలు తీసుకొచ్చాం. అందరి విద్యార్థులతో ర్యాలీలు తీసుకొచ్చాం. ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని ఇదివరకు చెప్పారు. ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు చెప్పారు ఆ సమస్య పరిష్కారం అవుతుందో అవదో కూడా తెలియదు. 2 వీక్స్ లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు. హామీలాగే ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారం అనేది ఎక్కడ లేవు. వీళ్ళు ఇకపైన చూడాలి. 2 వీక్స్ లో వీళ్ళు చేస్తామని చెప్పారు. కానీ తక్షణమే ఒక 5-6 మాకు ఉన్నాయి డిమాండ్స్, తక్షణ పరిష్కారం. కాబట్టి డిమాండ్స్ అనేవి పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎక్కడ కదిలేదని చెప్పేసి తెలియజేస్తాం. రైట్, ఒక విధంగా విద్యార్థులు ఆందోళన ఉధృతంగా మారబోతోంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళతో సముదాయించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ప్రిన్సిపాల్స్ కూడా వచ్చి వీరందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హాస్టల్స్ లో ఉన్న సమస్యలు ఉన్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్ పేరు చెప్పి కనీస వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించలేనప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఏ విధంగా చదువుకోగలుగుతాం అనేది ప్రధానమైంది. ఇక 5 డిమాండ్లు ఏవైతే స్టూడెంట్స్ చెప్తున్నారో దాంతో అధికారులు కూడా ఏకీభవిస్తున్నారు. ఆ సమస్యలు ఉన్నమాట అంగీకరిస్తున్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అయితే సమయం విషయంలో విద్యార్థులు యాజమాన్యానికి లేకపోతే విద్యార్థులు వైస్ ఛాన్సలర్కి మధ్య చర్చలు ఫలించలేదు. ప్రస్తుతం ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.